హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవ నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. స్ఫురదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవిందసమానసుందరాస్యాం అరవిందాసనసుందరీం ఉపాసే. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్తు సన్నిధిం సన్నిధిం క్రియాత్తు సన్నిధిం సన్నిధిం క్రియాత్తు. సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం వ్యాపీనవక్షోరుహాం పాణిభ్యామళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరాం అంబికాం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం మణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసత్హేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తరమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమవిలేపనామళికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాశరచాపపాశాంకుశాం అశేషజనమోహినీ వరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేత్ అంబికాం స్మరేత్ అంబికాం. శ్రీ లలితాపరమేశ్వర్యే నమః. శ్రీ లలితాపరమేశ్వర్యే నమః. శరణవరాత్రి సందర్భంలో లలిత రహస్య సహస్రనామంలో ఉన్నటువంటి అమ్మవారి తత్వాన్ని గురించి మనం అధ్యయనం చేసుకుంటున్నాం. ఈ రోజున భండాసుర వధ అనేటువంటి ఘట్టాన్ని గురించి తెలుసుకుందాం. ఈ భండాసుర వధ అనేటువంటిది అత్యంత విశేషమైనటువంటిది లలితా రహస్య సహస్రనామాల్లో. ఈ భండాసుర వధను అర్థం చేసుకొని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళకి మోక్షం సిద్ధిస్తుంది. అనగా అజ్ఞానం నశిస్తుంది, జ్ఞానం ప్రకాశం అవుతుంది. అందుకనే మోక్షం సిద్ధించాలంటే జ్ఞానాదేవత కైవల్యము అని అన్నారు. కాబట్టి జ్ఞానం సిద్ధిస్తుంది. భండాసుర వధ అనేటువంటి దానికి చెప్పంగానే ఏమొస్తుందని అంటే ఒక రాక్షసుని సంహరించడం అని. మనకు పురాణాల్లో కానీ రామాయణ భారతాల్లో కానీ ఉన్నది ఏమిటి అని అంటే అన్నీ కూడా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనేటువంటి ప్రధానమైనటువంటి లక్షణములతో ఉంటాయి. అందువల్ల యుద్ధాలు జరిగినాయి అక్కడ. ఆ యుద్ధాలన్నీ కూడా రాక్షసుల మీద జరిగినటువంటి యుద్ధాలు. రాక్షసులు అనగా అర్థం ఏమిటనమాట, మనకు తత్వశాస్త్రం ప్రకారంగా ఆలోచిస్తే అజ్ఞానం అనేటువంటి రాక్షసుడి మీద యుద్ధం చేయడం. అజ్ఞానం అనే రాక్షసుడు రచించినప్పుడే జీవాత్మలో ఉన్నటువంటి అజ్ఞానం నశించి ఆత్మ స్వస్వరూపాన్ని పొందుతుంటుంది. ఆత్మ స్వస్వరూపం పొంది అప్పుడు ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని అద్వైత స్థితికి వెళతాడు. కాబట్టి అద్వైత స్థితికి వెళ్ళాలి అంటే అర్థం ఏంటి? జీవబ్రహ్మైక్యం అనగా మోక్షం సిద్ధించాలి. మోక్షం సిద్ధించాలి అని అంటే అర్థం ఏమిటి? అడ్డంగా ఉన్నట్టు తనకు అడ్డుగా ఉన్నటువంటి ఏ జీవత్వం అయితే ఉన్నదో, ఏ అజ్ఞానం అయితే ఉన్నదో, అజ్ఞానం అనేటువంటి చీకటి ఏదైతే ఉన్నదో అజ్ఞానం అనేటువంటి చీకటి తొలగాలి. ఈ అజ్ఞానం అనే చీకటితోటి ఈ జీవుడు అనేకమైనటువంటి జన్మల్ని పొందుతూ ఈ సంసార సాగరంలో ఉండిపోతున్నాడు. సంసార సాగరం నుండి
ఉద్ధరింపబడాలి అని అంటే ఏమిటనమాట, భండాసురుడు, తనలో ఉన్నటువంటి భండాసురుడు అనేటువంటి రాక్షసుడు సంహరింపబడాలి. అందుకు మరి ఎవరు చేయాలి అంటే తనని తానే చేసుకోవాలి. అందుకనే భగవద్గీతలో ఉద్ధరేత్ ఆత్మానం అవసాదయేత్ అని చెప్పారు. నిన్ను నీవే ఉద్ధరించుకోవాలయ్యా, ఇంకొకరు రారయ్యా. కాబట్టి నీవు ఉద్ధరించుకోవాలని నీ ఆత్మచేతనే నీవు ఉద్ధరింపబడాలి. నీకు అన్నిటికీ ప్రధానమైనటువంటిది నీ యొక్క ఆత్మ మనస్సు ఉన్నది. ఆ మనస్సుని లగ్నం చేసుకొని పరమాత్మ యందు లగ్నం చేసుకుని ఉద్ధరింపబడాలి అని చెప్పారు. అట్లనే ఇక్కడ కూడా ఆ విషయాలనే ఇక్కడ భండాసుర వధ అనేటువంటి దానిలో చెప్పుకుంటూ వస్తున్నారు. దీనిలో ఒక ఉన్నటువంటి ఈ నామాల యొక్క అర్థం చేసుకొని వాటిని ఆచరణ అనేటువంటిది చేసినప్పుడు అప్పుడు తెలుస్తుంది. వీటిల్లో విశేషం ఏమిటంటే ఉండేది ఈ భండాసుర వధలో ఉపనిషత్తుల యొక్క సారం అంతా అందులో ఉన్నది. ఉపనిషత్తుల యొక్క సారం ఉన్నది. ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయి అన్నమాట, అజ్ఞానం అనేటువంటి చీకటిని నశింపజేయటం, జ్ఞాన ప్రకాశం కావటము, ఇది అర్థం. ఈ అజ్ఞానం అనేటువంటి చీకటే ఈ సంసార సాగరంలో పడేయటం, అజ్ఞానంలో ఉండటం, అందువల్లనే జీవుడు ఉద్ధరింపబడటం లేదు, అనగా జీవుడు సంసార సాగరంలో పడుతున్నాడు. అందుకనే ఈ విషయాన్ని శంకర్లు వారు సౌందర్యలహరిలో అవిద్యానామంత తివిరమిహిరద్వీప నగరి జడానాం చైతన్యస్తవక మకరంద శృతిఝరి అని ఇద్దరిని గురించి చెప్పారు. అవిద్యానం ఒకళ్ళు, జడానాం చైతన్య, వీళ్ళిద్దరూ అజ్ఞానం అనేటువంటి దానిలో పడి ఉన్నారు. కాబట్టి రెండు రకములైనటువంటి మనకు ఈ జీవాత్మలు కనబడుతుంటాయి. అనగా అర్థం ఏమిటి, ఇద్దరు ద్వివిధములైనటువంటి అజ్ఞానులు మనకు కనబడుతూ ఉంటుంటారు. కాబట్టి అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఉద్ధరింపబడాలి. అది అందువలన ఉపనిషత్తులు ఎందుకు పనికొడతాయి. కాబట్టి ఉపనిషత్తుల యొక్క సారం అంతటినీ ఈ నామములలో, ఈ భండాసుర వధ అనేటువంటి నామములో వ్యాసుల వారు నిబద్ధీకరించారు. అవి నిబద్ధీకరించి ఇందులో ఒక్కొక్క నామంలో విశేషం చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక్కడ విశేషం ఏమిటి అంటే మన శరీరం అనేటువంటిది ఒక శ్రీచక్రం. మనం సుఖాసనంలో కూర్చున్నామంటే ఎలా ఉంటామంటే సాక్షాత్తుగా శ్రీచక్రం మాదిరే ఉంటాం. శ్రీచక్రానికి ఏంటనమాట, చివరిలో ఉండేది నవావరణం, 9వది చివరిన ఉన్నటువంటి చక్రం, పైన ఉన్నటువంటి చక్రం అన్నిటికన్నా చక్రం అనేది ఏమిటనమాట, త్రైలోక్య మహన చక్రం కింద చక్రం, పై చక్రం సర్వానందమయ చక్రం, కింద ఉన్నటువంటి చివరిది త్రైలోక్య మహన చక్రం. ఇట్లా ఈ 9 చక్రాల్లో నిండినటువంటిది ఈ స్వరూపము మన శరీరం. ఈ శరీరంలో ఎవరు ఉన్నారు అని అంటే అనేక మంది దేవతలు ఉన్నారు. శ్రీచక్రంలో అనేక మంది దేవతలు ఉన్నారు. అదే ఖడ్గమాల అనేటువంటి స్తుతి చేస్తాం. దానిలో ఒక్కొక్క ఆవరణలో దేవతలు ఉన్నారు. ఆ దేవతలు అంటే అర్థం ఏమిటంటే శక్తులు. శక్తి అనే దానికి ఇంకొక మాట ఖడ్గము అని, అందువల్ల ఖడ్గమాల అంటారు, లేక శక్తిమాల అంటారు. కాబట్టి ఒక్కొక్క వృత్తంలో ఈ శక్తులన్నీ ఉన్నారు. ఈ శక్తులన్నీ ఉండి చివరికి అత్యంత పరాశక్తి అయినటువంటి సర్వానందమయ చక్రంలో ఉన్నటువంటి అమ్మవారు అక్కడ ఉన్నారు. ఆ అమ్మవారే పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మం యొక్క ఆధీనంలోనే ఈ మొత్తం ఉన్నటువంటి ఈ శక్తులన్నీ ఉన్నాయి. ఈ శక్తులన్నీ కూడా ఆ పరబ్రహ్మాన్ని సేవిస్తూ ఉంటుంటాయి. మన శరీరంలో ఉండేటువంటి ఇన్ని శక్తులతో ఉండేటువంటి ఈ మన శరీరం అనేది శ్రీచక్ర రూపంలో ఉండేటువంటి మన శరీరం అనేది ఇది ఒక దివ్యమైనటువంటి శరీరం. ఆ పరబ్రహ్మము ఉన్నారే, బిందు చక్రంలో ఉండేటువంటి ఆ పరబ్రహ్మను బిందువులో ఉన్నారే, ఆ బిందువులో ఉండేటువంటి ఆ పరబ్రహ్మము అంత గొప్ప అత్యంత తేజో విలాసంగా ప్రకాశిస్తూ ఉంటుంటుంది. ఇలా ఉన్నటువంటి మన యొక్క శరీరము శ్రీచక్రం మాదిరిగా ఉన్నటువంటి ఈ శరీరం ఉన్నదే, దీనికి చీకటి అడ్డం వచ్చేసింది. చీకటి అంటే అర్థం ఏమిటి, అజ్ఞానము అని అర్థం. ఈ అజ్ఞానం అనేటువంటిది వచ్చింది. ఈ అజ్ఞానం అనేటువంటిది వచ్చింది కాబట్టి ఆ లోపల ఉన్నటువంటి అనేకమైనటువంటి శక్తులు ఉన్నారు కదా, దేవతలు, వీళ్ళందరూ ఎవరో ప్రకాశమానం కావటం లేదు. అనగా ప్రకాశమానం కావటం లేదనంటే వాళ్ళ యొక్క తేజస్సు ప్రకాశం బయటికి రావటం లేదు. కాబట్టి వాటన్నిటిని కూడా అజ్ఞానం అనే చీకటిలో పడేసింది. ఈ అజ్ఞానం అనేటువంటి చీకటికే ఇంకొక పేరు ఏమిటంటే భండాసురుడు అనేటువంటి పేరు పెట్టారు.
ఈ భండాసురుడు అనేటువంటి వాడికి చాలా వీడు మహాప్రమాద భరితుడు. వీడు మహిషాసురుడి కన్నా పెద్ద ప్రమాద భరితుడు. వీడు ఎంతటి పనులు చేస్తాడంటే ఈ జీవుణ్ణి అనేకమైనటువంటి జన్మలలో ముంచుతూ ఉంటుంటాడు. వీడి పని అంతే. వాడికి అది సంతోషం. అనగా ఈ జీవుడికి ఎప్పుడైతే ఎంతకాలం అయితే అజ్ఞానం అయితే ఉంటుందో అంతకాలం వీడు అనేక జన్మలు పొందుతుంటాడు. ఈ జన్మలు ఎటువంటి జన్మలు? ఉత్తమ అధమ అనేటువంటి జన్మలు ఉన్నాయి. కానీ ఉత్తమ జన్మ కనుక పొందాడంటే నయమే. కానీ ఉత్తమ జన్మలు అసలు పొందాడు కదా. ఈ భండాసురుడు పట్టుకున్నాడంటే అన్ని అధమ జన్మలు అనగా నీచ జన్మల్లోకి తీసుకువెళతాడు. కాబట్టి ఈ భండాసురుణ్ణి వధించాలంటే ఎవరి చేతిలో ఉన్నది? నీ చేతిలోనే ఉన్నది. ఆ నీ చేతిలో ఉన్నది ఏమిటి అని అంటే మనస్సు అని. ఆ మనస్సుకి 5 ఇంద్రియాలు ఇచ్చాడు. 5 ఇంద్రియాలు అనగా 5, 1, 6 మొత్తం కరణములు అంటారు. 6 కరణములు. ఈ 6 కరణములతోటి నిన్ను నీవు ఉద్ధరించుకో, ఈ సహాయం వీటి ఇస్తున్నా నేను అని అమ్మవారు ఆ 6 కరణాలను ఈ జీవుడికి ఏర్పాటు చేసింది. ఈ 6 కరణములను 5 కర్మేంద్రియాలను మొత్తం 11. ఈ 11ని నీవు సత్ వినియోగము అనగా మంచిగా వీటిని వినియోగించుకో. సత్ అంటే అర్థం ఏమిటంటే ఒక అర్థం సత్ అని, ఇంకొకటి ఏమిటి అంటే సత్ అంటే పరమాత్మ అని అర్థం. అది సత్ అంటే అసలు అర్థం పరమాత్మ కొరకు ఈ 11 ఇంద్రియములను వినియోగించుకో అని ఆ వస్తువులను ఇచ్చారు. అయితే ఆ వస్తువులు ఏవైనాయి అన్నమాట, భండాసురుడు అజ్ఞానం అనేటువంటి చీకటి ఉన్నాడే వాడు ఆక్రమించేసేసాడు. ఆక్రమించటం అనేటప్పటికీ వాడు ఏం చేస్తాడు? తన ఇష్టానుసారం నడుపుకుంటూ ఉంటుంటాడు. తన ఇష్టానుసారం అంటే అజ్ఞానం అనేటువంటి మార్గంలో పడేస్తుంటాడు. అందుకనే మనకు కఠోపనిషత్తులో వచ్చింది ఏమిటి అంటే ఆత్మానం రథనం విద్ధి అనేటువంటి ఒక మంత్రంలో వచ్చిందనమాట. శరీరం రథమేవతు అని వచ్చింది. ఈ శరీరం అనేటువంటిది ఒక రథం అండి. ఆ రథంలో ఒక రథంలో వెళ్ళవలసినటువంటి వాడు ఒకడు కూర్చొని ఉన్నాడు. వాడు జీవాత్మ అనేటువంటి వాడు ఒకడు కూర్చున్నాడు. ఈ శరీరం అనే రథంలో జీవాత్మ అనేటువంటి వాడు ఒకడు కూర్చొని ఉన్నాడు. మరి ఆ రథాన్ని నడపడానికి మరి ఒక సారథి కావాలి. కాబట్టి ఆ సారథి కూడా ఎవరు? బుద్ధి అనేటువంటి సారథి. బుద్ధింతు సారథం విద్ధి. ఆ బుద్ధి అనేటువంటి ఒక సారథి అనేటువంటి వాడు ఉన్నాడు. మరి దానికి గుర్రాలు కావాలి కదా. ఆ గుర్రాలు అనేటువంటివి ఏమిటి అని అంటే 5 ఇంద్రియాలు. మరి ఇవన్నీ అయిపోయిన తర్వాత అసలు పగ్గాలు పట్టుకోవాలి కదా. పగ్గం అనేటువంటిది మనస్సు, ప్రగ్రహ వేవచ. కాబట్టి ఈ పగ్గాలు, ఈ 5 గుర్రాల నుంచి పగ్గాలని ఈ బుద్ధి అనేటువంటి సారథి పట్టుకున్నాడు. కాబట్టి ఆ నడపాల్సినప్పుడు దారి కదా. ఏ దారిలో నడవాలి అని అంటే ఏ దారిలో అంటే సన్మార్గం అని అన్నామే. ఆ సన్మార్గం జ్ఞాన మార్గంలో నడపాలి. ఆ జ్ఞాన మార్గంలో నడపటానికి ఈ బుద్ధి అనేటువంటి సారథి ఈ గుర్రాలను పెట్టుకొని నడుపుతాడు. ఎలానా ఆ సన్మార్గంలో నడుపుతాడు. ఇక్కడ ఏమిటనమాట, దీనిలో గుర్రాలు అనేటువంటివి ఏం చేస్తాయంటే వేగంగా పెరుగుతుంటే ఒకటి ఇంద్రియములనే గుర్రాలు. అయితే వాటికి ఎప్పుడు ఏం చేస్తాయి? ఇంద్రియములనే గుర్రాలకి ఎప్పుడు అవి కోరిక, వాటికి ఎప్పటికీ తిండి, భోజనం. మన ఇంద్రియములనే గుర్రాలకి భోజనం కావాలి. ఈ భోజనం ఏమిటి? పెట్టామనుకో, ఆ పెడితే తృప్తిగా ఇంతవరకు చాలేనని ఉంటుందా? ఉండదు. ఇంకా కావాలి. ఏమిటి ఆ భోజనం అంటే? వాటికి రుచికరంగా ఉండేటువంటి భోజనాలు ఏమిటి అని అంటే మన ఇంద్రియాలకి విషయ సుఖములు అనేటువంటివి రుచికరంగా ఉంటాయి మన ఇంద్రియములకు. ఇది ఇక్కడ వస్తుంది. విషయ సుఖములు అవి బాగా మన ఇంద్రియాలకు రుచికరంగా ఉంటాయి. అవి ఇంకా తినాలి అంటుంటాయి. అవి తినే కొంది ఏమవుతుంది అని అంటే ఆ గుర్రాలు ఏం చేస్తాయంటే చెప్పిన మాట వినవు. అవి ఎంతసేపటికి ఈ రథసారథి ఉన్నాడు వెంట. అందువల్ల రథసారథి ఆ పగ్గాలను పట్టుకొని ఆ గుర్రాలని ఒక్కసారి వాటిని అదిలిస్తుంటుంటాడు అనమాట. ఆ గుర్రాలను అదిలిస్తుంటుంటాడు. అంటే అర్థం ఏంటి? గుర్రాలు కానీ మాట్లాడకపోతే అవి వాటిని ఏం చేస్తాడనంటే ఆ కొరడాతో కొట్టేస్తుంటాడు. అనగా ఇంద్రియములు అనేటువంటి వాటిని
వాటిని దీనిలో లైన్లో పెట్టేసేసుకుంటుంటాడు, సక్రమ మార్గంలో పెట్టుకుంటుంటాడు అనమాట. అది ఈ సక్రమ మార్గంలో పెట్టుకొని నడుపుతూ ఉంటుంటాడు. ఎవరు? సారథి. ఎవరు? బుద్ధి. అనగా బుద్ధికి సత్ అసత్ వివేచనా శక్తి ఉంటుంది. సత్ అసత్ వివేచనా శక్తి అనగా మంచి చెడు, ఇది మంచి ఏమిటి, ఇది చెడు ఏమిటి అని అర్థం అనమాట. కాబట్టి సన్మార్గంలో నడపడానికి ఈ బుద్ధి అనేటువంటి సారథి పనికి వస్తూ ఉంటుంటాడు అనమాట. ఇట్లా సరే ఆ విధంగా తీసుకొని పోతుంటాడు. చివరికి ఆ జీవాత్మ అనేటువంటి వాడిని ఆ పరమాత్మలో ఐక్యం చేసేస్తాడు. ఎవరు చేసేది? బుద్ధి అనేటువంటి వాడు ఐక్యం చేసేసి అద్వైతాన్ని తీసుకొస్తాడనమాట. అట్లా దీనికి ఇంతడానికి ఏమనంటే ఈ శరీరం అనే రథాన్ని నడవటానికి గుర్రాలు కావాలి కదా, గుర్రాలు అట్లనే పగ్గాలు ఇవన్నీ కావాలి, అవన్నీ ఉన్నాయి మన శరీరానికి. కాబట్టి ఈ శరీరం అనేటువంటి రథము, ఇది ఒక శ్రీచక్రం అనేటువంటి రథము. ఈ శ్రీచక్రం అనేటువంటి రథంలో అమ్మవారు పైన కూర్చొని ఉన్నది. అందరికన్నా పైన సర్వానందమయ చక్రంలో ఉన్నటువంటిది అమ్మవారు. ఆ అమ్మవారు సర్వానందమయ చక్రంలో ఉండి అక్కడ అమ్మవారు తన యొక్క శక్తితో ఆ శక్తితో మొత్తం ఈ రథాన్ని నడుపుతూ ఉంటుంటుంది అనమాట. ఇది మనకు జరుగుతున్నటువంటిది ఇది అనమాట. ఇట్లా ఈ విధంగా శ్రీచక్రాన్ని మనం ఇక్కడ మన శరీరంతో పోల్చి చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ శ్రీచక్రంలో అనేకమైనటువంటి శక్తులు ఉన్నారు, దేవతలు ఉన్నారు. ఈ దేవతలందరూ ప్రకాశమానం కావటం లేదు. దేవతలు ఎంతమంది ఉన్నారు అని అంటే చెప్పలేనంత అనేక మంది ఉన్నారు. ఈ దేవతలు ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటనంటే, అందుకనే మనకు ఈ మొట్టమొదటి సౌందర్యలహరిలో మొట్టమొదటి యొక్క శ్లోకంలో ఏమొచ్చింది అనంటే, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి. హరిహర విరించాదిభిరపి. హరిహర విరించాదిభి. హరి అని అంటే విష్ణువు, హర అంటే శివుడు, విరించి అంటే బ్రహ్మ. ఆ తర్వాత ఆది అనేటువంటి ఒక శబ్దం ఉంది. ఆది అనేటువంటి శబ్దం వల్ల ఏమిటనమాట, సమస్త దేవతలు వస్తారు. అంటే చివరిన బ్రహ్మ ఉన్నాడు. ఆ బ్రహ్మ దగ్గర నుంచి ఎవరెవరు వచ్చారయ్యానంటే అందరూ దేవతలందరూ వచ్చేసేసారు. దేవతలందరూ, ఆ బ్రహ్మదేవుడు ప్రజాపతులు సృష్టించాడు. అలానే అనేక మంది వాళ్ళ దగ్గర నుంచి దేవతలు వచ్చారు, ఇంద్రాది దేవతలు. ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సమస్తమైనటువంటి దేవతలందరూ కూడా వచ్చేసేసారు అని మనకు ఈ మొట్టమొదటి యొక్క శ్లోకంలోనే చెబుతున్నారు. ఆ మొట్టమొదటి శ్లోకము ఉన్నదే ఏదైతే శివశక్త్యాయుక్తో అనేటువంటి శ్లోకమే, అది శ్రీచక్రం యొక్క స్వరూపం. అది ఆ శ్లోకము శ్రీ విద్యామంత్రం యొక్క రూపము. ఇది అంత గొప్ప విశేషం. అనగా మొత్తం అంతా కూడా సౌందర్యలహరిలో ఉండేటువంటి విశేషం అంతా, ఈ లలితా రహస్యాశ్రమంలో ఉండేటువంటి విశేషం అంతా ఒక్క శ్లోకంలో, మొట్టమొదటి శ్లోకంలో శంకర్లు వారు నిబద్ధించారు. అది అంత గొప్ప శ్లోకం అనమాట. దానిలో విద్యామంత్రం ఉన్నది, బాలామంత్రం అన్నీ నిక్షిప్తమై ఉన్నాయన్నమాట అందులో. అటువంటి ఆ దానిలో చెప్పేటువంటి శ్లోకంలో సమస్త దేవతలు అందరూ కూడా అందులో నుంచి ఉద్భవించారు. ఎక్కడి నుంచి ఉద్భవించారనమాట, బిందువులో నుంచి వచ్చారు. ఆ బిందువులో ఎవరున్నారు, శివశక్త్యాయుక్తో, శివశక్తి ఇద్దరూ కలిసి ఉన్నారు. ఆ కలిసి ఉన్నటువంటి ఆ బిందువులో నుంచి అందరూ వచ్చేసేసారు. అలా వచ్చినటువంటి అందరు దేవతలందరూ వచ్చేసేసారు. ఈ దేవతలందరూ వచ్చినటువంటిది ఏమిటి అని అంటే, మన శరీరంలో ఉన్నారు. మన శరీరంలోనే దేవతలందరూ ఉన్నారు. మరి ఇప్పుడు మనం ఏ విధంగా హరిహర విరించాది చెప్పుకున్నా వాళ్ళందరూ కూడా ఉన్నారు. అందుకనే వాళ్ళని ఏమంటామనంటే, మనము బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి అని పేర్లతోటి, 3 గ్రంథుల పేర్లతోటి మనం చెబుతాం. ఆ ముగ్గురు ఉన్నారు. అట్లనే మిగిలిన సమస్త దేవతలందరూ కూడా శరీరంలో ఉన్నారు. ఈ శరీరంలో ఉన్నారు. ఆ పైన ఉన్నటువంటిది ఏమిటనమాట, బిందు చక్రంలో ఉన్నటువంటిది అమ్మవారు ఉన్నది. ఆ అమ్మవారి రూపమే ఏమున్నది అనమాట, అక్కడే ఉన్నాడు ఎవడనమాట. అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ జీవాత్మ వరుసగా ఎక్కడున్నాడనమాట, హృదయ కోశంలో ఉన్నాడు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. జీవాత్మ ఎక్కడ ఉన్నాడంటే హృదయ కోశంలో ఉన్నాడు. మన హృదయ కోశం. అదే ఈ విషయాన్నే
కఠోపనిషత్తులో కూడా చెబుతారనమాట. కఠోపనిషత్తులో చెబుతున్నది ఏమిటంటే జీవాత్మ పరమాత్మ అనేటువంటి విషయాలు చెబుతూ అద్వైత భావాన్ని చెప్తారనమాట. అక్కడ చెప్పినటువంటి ఋతం పిబంతవు సుకృతవు దుష్కృతవు అనేటువంటి ఆ మంత్రంలో చెప్పారనమాట. ఈ జీవాత్మ అనేటువంటి వాడు తన యొక్క కర్మఫలాలను తాగుతూ ఉన్నాడయ్యా. దానిలో ఇక్కడ జీవాత్మ పరమాత్మ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ గుహలో కూర్చొని ఉన్నారు ఇద్దరు. పైకి ఏమిటి ఇద్దరుగా కనపడుతున్నారు, కానీ ఒక్కరేను అక్కడ ఉన్నది. ఆ ఒక్కరనేటువంటిది నువ్వు గమనించి అర్థం చేసుకున్నప్పుడు, దర్శనం చేసుకున్నప్పుడు నీవు జీవబ్రహ్మైక్యాన్ని పొందుతావు. ఏకం సత్ విప్రా బహుధా వదంతి అన్నట్టుగానే పరమాత్మ ఒక్కడనేటువంటి విషయాన్ని పొందుతావు. కాబట్టి జీవాత్మ అనేటువంటి వాడు అనేటువంటి జీవత్వం అనేటువంటి నలుపు ఛాయ, ఆ జీవత్వం అనేటువంటిది పోవాలి. ఆ జీవత్వం అనేటువంటి ఆ నలుపు అయినటువంటిదే ఇక్కడ మనకు లలితా రహస్యాశ్రమాల్లో భండాసురుడుగా చెబుతున్నారు. సరే, ఇప్పుడు ఈ భండాసురుడు, ఈ అజ్ఞానం అనేటువంటి భండాసురుడు మన శరీరంలో ఉన్నటువంటి సమస్త దేవతలను అందరినీ కప్పివేసేసాడు. ఏంటి కప్పివేసాడంటే నల్లటి వస్త్రంతో కప్పివేసేసాడు ఆ అందరి దేవతలందరినీ. ఇంకా ఎక్కడంటే సర్వానందమయ చక్రంలో ఉన్నటువంటి అమ్మవారి దగ్గర కూడా అక్కడ కూడా నల్లటి ఆ గొడ్డలాగా ఒక పొరని కప్పివేసేసాడు. శరీరం అంతా కూడా ఏమిటనమాట, ఈ దేవతలందరూ కూడా ప్రకాశమానం కాకుండా అడ్డుపడ్డాడు అని అర్థం అనమాట. దేవతలందరూ ప్రకాశమానంగా అడ్డుపడ్డాడు అని అంటే జీవాత్మ ఇలానే ఉండిపోతాడు. జీవాత్మ ఇలానే ఉండిపోతే అనేక జన్మలు పొందుతూ ఉంటుంటాడు. కాబట్టి ఆ శరీరంలో ఉండేటువంటి దేవతలందరూ ఏం చేశారంటే ఒక్కసారిగా అమ్మవారిని ప్రార్థించారు. అమ్మవారిని ప్రార్థించి మాకు ఇలా అజ్ఞానమైనటువంటి ఈ భండాసురుడు అడ్డం వచ్చేసాడు, మమ్మల్ని ప్రకాశనీయం చేయకుండా చేస్తున్నాడు, కనుక ఈ భండాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించుము అని అమ్మవారిని ప్రార్థించారు. మొట్టమొదటిగా భండాసుర వధలో అదే దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ, ఆ వైభవం అమ్మవారి యొక్క వైభవాన్ని వాళ్ళు స్తుతించారు. నీ యొక్క వైభవం ఇంతమ్మా, ఆ మహిషాసురుని సంహరించావు, అట్లా ఈ విధంగా అమ్మవారి యొక్క విశేషాలు చెప్పుకుంటూ వచ్చారు. ఆ దేవతలు ఎంతమంది ఉన్నారయ్యానంటే సహజంగా మనం 3,000,000 దేవతలు అని అంటాము. కానీ ఇక్కడ వివరంగా చెప్పుకుంటే ద్వాదశాదిత్యులు ఇట్లా వివరంగా చెప్పుకుంటే అనేక మంది అయినటువంటి దేవతలందరూ ఉన్నారు. వాళ్ళందరూ అమ్మవారిని ప్రార్థించారు భండాసురుని వధించమని. అనగా అర్థం ఏంటి, మనలో ఉన్నటువంటి ఈ అజ్ఞానం అనేటువంటి నశించాలి. మనలో ఉన్నటువంటి అజ్ఞానం నశించాలి అనంటే ఎలా నశిస్తుంటుంది అంత తేలికగా గురువు గారిని పట్టుకోవాలి. ఆ గురువు గారిని పట్టుకుంటే అప్పుడు గురువు జ్ఞాన ప్రకాశము, జ్ఞాన దీపము, జ్ఞాన జ్యోతిని ఇస్తాడు. ఆ గురువుగారిని పట్టుకోవాలంటే అప్పుడు ఏం చేయాలి అనమాట, గురువుని ఆశ్రయించాలి. గురువుగారు నీ దగ్గరికి రాడు, గురువు దగ్గరికి నువ్వు వెళ్ళాలి. నీకు అవసరమైనప్పుడు ఏం చేస్తావు, ఏదైనా అవసరమైతే ఏదైతే అవసరమవుతుందో ఆ అవసరమైన వస్తువు దగ్గరికి నువ్వు వెళతావు, దాన్ని పొందుతావు. నీ దగ్గరికంటూ ఏవి రావు. కాబట్టి నువ్వేం చేయాలి అనమాట, అన్వేషణ చేసుకోవాలి, సద్గురువుని ఆశ్రయించాలి. సద్గురువుని ఆశ్రయించి తాను ఉత్తమ మార్గంలో నడవాలి. అనగా అజ్ఞానం అనే చీకటి నుంచి బయటపడాలి. కాబట్టి అందుకనే మనకు భగవద్గీతలో చెప్పారు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః అని. అందువలన ఆ గురువుల్ని ఆశ్రయించాలి. ఇందుకు ఒక ఉదాహరణ కూడా మనకు ఉపనిషత్తుల్లో ఒక ప్రత్యేకంగా ఉపనిషత్తు కూడా ఉన్నది. ఆ ఉపనిషత్తు అంటే ప్రశ్నోపనిషత్తు అనేటువంటిది ప్రశ్నోపనిషత్తు అని అర్థం అనమాట. ఈ ప్రశ్నోపనిషత్తులో 6 విద్యార్థులు ఉంటారు. 6 విద్యార్థులు 6 చోట్ల నుంచి వస్తారు. అనగా మన భారతదేశంలో ఉండేటువంటి కురుపాంచాల దేశాల నుంచి, విదర్భ దేశాల నుంచి, ఇట్లా మగధ దేశం నుంచి ఇట్లా 6 విద్యార్థులు వాళ్ళు ఆత్మతత్వం తెలుసుకోవటం కోసము ఎవరు చెబుతారు అనేటువంటి ఆ అన్వేషణలతోటి ఉండి చివరికి 6 ఒక చోటకి చేరుతారు. 6 ఒక చోటకి ఎక్కడికి చేరుతారు, ఒక గురువుగారి దగ్గరికి చేరుతారు. ఆ గురువుగారు ఎవరైనా పిప్పలాద మహర్షి ఆయన. ఆ పిప్పలాద మహర్షి దగ్గరికి చేరి 6 మా యొక్క సందేహాలను తీర్చండి, ఆత్మతత్వాన్ని గురించి చెప్పండి అని అడిగారు. అంటే అప్పుడు ఆ పిప్పలాద మహర్షి, మీరు 1 సంవత్సరం ఇక్కడే ఉండి తపస్సు చేయండి,
ఆ తపస్సు చేసిన తర్వాత మీకు మీ యొక్క ప్రశ్నలకి, మీ 6 ప్రశ్నలకి ఆత్మతత్వాన్ని గురించి నేను సమాధానం చెబుతాను అని చెప్పారు. ఆ విధంగానే వాళ్ళు 1 సంవత్సరం తపస్సు చేసిన తర్వాత ఆ 6 యొక్క ప్రశ్నలకన్నిటికీ సమాధానం చెప్పకపోతే వాళ్ళు తృప్తి చెందారు, ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకున్నారు. అనగా ముందు తపస్సు చేయమన్నారంటే ఎందుకు చేయమన్నాడంటే, నీ ఇంద్రియములకు ఇప్పటిదాకా ఉన్నటువంటి నీ ఇంద్రియములతో తిరుగుతున్నావు కదా, ఆ ఇంద్రియములకు మలినాలు ఉంటే ఆ మలినాలు పోతాయి. ఆ ఇంద్రియములకు మలినాలు పోయినప్పుడే చెప్పినటువంటి విషయం కూడా నీ బుద్ధికి పడుతుంది. అది అందుకోసం తపస్సు చేయమన్నాడు. అట్లనే భండాసుర వధలో కూడా అజ్ఞానం అనేటువంటి పోవాలంటే గురువును ఆశ్రయించాలి. గురువును ఆశ్రయించి అజ్ఞానం నుండి బయటపడాలి. అప్పుడే భండాసురుడు నశిస్తాడు. ఇది అర్థం అన్నమాట దీనిలో. కాబట్టి వీటిలో ప్రధానంగా ఉపనిషత్తులు అనేటువంటి చేరతాయి అన్నమాట. ఉపనిషత్తుల యొక్క సారమే ఈ భండాసుర వధ. అట్లా మన శరీరంలో ఉన్నటువంటి వివిధ శక్తులు ఉన్నాయి కదా, అవి ఎవరనంటే మనకు ఖడ్గమాల్లో స్తుతిస్తాం కదా, వరుసగా ఖడ్గమాల్లో వివిధ దేవతలను, ఆవరణ దేవతల్ని వాళ్ళందరూ కలిసి వాళ్ళల్లో ముఖ్యులైనటువంటి వాళ్ళు ఎవరన్నమాట, మధ్యలో ఉన్నారు కదా, బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి, ఇట్లా ఈ విధంగా ఉన్న త్రిమూర్తులు ఉన్నారు కదా, వీళ్ళందరూ కలిసి వెళ్ళి అమ్మవారి దగ్గరికి కోరారు. భండాసురుడు అనేటువంటి రాక్షసుడు మాకు అడ్డం ఉన్నాడు, వాడిని సంహరించుము అని అంటే అమ్మవారు భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత. ఈ భండాసురుని సంహరించడం కోసం అమ్మవారు తన యొక్క శక్తిని అంతటిని కూడా పోగు చేసేసుకొని బయలుదేరింది. పూర్వకాలంలో ప్రాచీన కాలంలో యుద్ధాలు జరుగుతున్నాయి అని అంటే అర్థం ఏంటి, రాజుగారు బయలుదేరుతున్నటువంటి యుద్ధానికి మంత్రి గారు, సర్వసేనాపతులు, గజదళము, అశ్వదళము, పదాతి దళము, ఇట్లా ఈ విధంగా వివిధ రకములైన దళాలన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా బయలుదేరుతాయి ఆ యుద్ధానికి. అట్లనే ఇక్కడ కూడా ఆ పోలికతోటే చెబుతున్నారు. అనగా అజ్ఞానం అనే రాక్షసుడు సంహరించాలంటే ఒక యుద్ధం బాగా జరగాలయ్యా అని అర్థం. అనగా ఒక మాట చెప్పాలంటే అజ్ఞానం అనేటువంటి చీకటి నశించాలంటే మనలో ఒక సంఘర్షణ జరగాలి. సంఘర్షణ, ఈ సంఘర్షణే కదా యుద్ధం. ఆ సంఘర్షణ దేనితోటి జరగాలి అని అంటే అజ్ఞానం అనే చీకటిని సంహరించాలంటే వెలుగు అనేటువంటి ఒక జ్యోతి కావాలి. ఆ వెలుగు అనేటువంటి జ్యోతిని పట్టుకుంటే ఆ అజ్ఞానం అనేటువంటి చీకటి పరిగెత్తుతుంటుంది. చూడండి, సూర్యుడు రాగానే రాత్రి ఉన్నటువంటి చీకటి ఏమవుతుంది, అది పరిగెత్తుతుంది. పరిగెత్తిట ఎక్కడో కొండ గుహల్లో దాగి ఉంటుంది అని చెబుతుంటారు. ఇది అనగా అర్థం ఏమిటి, ఎప్పుడైతే జ్ఞాన జ్యోతి కలిగిందో అప్పుడు అజ్ఞానం అనే చీకటి పోతుంది. అందువల్ల జ్ఞాన జ్యోతి కలగటమే ఇందులో ఉండేటువంటి అంతరార్థం అన్నమాట. అమ్మవారు భండాసురుని సంహరించడం కోసము, అనగా అజ్ఞానాన్ని నశింపజేయటం కోసము అమ్మవారు బయలుదేరింది అని దీనిలో చెబుతున్నారు. చెబుతూ ఇంక వరుస సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత అనేటువంటి ఈ నామంలో చెబుతున్నారన్నమాట. సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత. సింధుర అనేటువంటిది. ఈ సింధుర అంటే అర్థం ఏంటి, గజసేన. గజసేన అంటే గజదళం అని అంటాం కదా, గజదళం ఏనుగులన్నీ ఉంటాయి అనేకమైన, వాడికి ఒక నాయకుడు ఉంటాడు. ఇది యుద్ధాలలో కనబడుతుంటుంది. ఏమిటి మరి ఇక్కడ ఉండేటువంటిది ఈ గజదళం అనేటువంటిది ఏమిటంటే మన శరీరంలో ఉన్నటువంటి ఒక మదపు టేనుగు ఉన్నది. ఆ మదపు టేనుగు ఏమిటి, అహంకారము, కోపము, గర్వము అనేటువంటివి. ఇక చెప్పలేము. ఇప్పుడు మనం అనుకుంటుంటాం చూడ, మహా అహంకారం రావాడికి అని అంటాం. అహంకారం ఉన్నవాడు వాడు ఏం మాట్లాడతాడో ఏవో చెప్పలేము. అట్లనే అదే గర్వము అనమాట. దీన్ని ఏమిటనమాట, వీటికి మూలం అజ్ఞానం అనేటువంటిది. ఈ అహంకారం అనేటువంటి ఈ మదపుటేనికి ఏం చేస్తుందంటే, మదపుటేనికి ఏం చేస్తుంటే విచ్చలవిడిగా విహరిస్తూ అనేకమైనటువంటి వృక్షాలని నేల పడగొట్టడము, ఎదురుగా తనకు వచ్చినటువంటి వాటన్నిటిని కూడా పడగొట్టడము, ఇష్టం వచ్చినట్టు విహారం చేస్తూ సర్వనాశనం చేస్తూ ఉంటుంది. ఇది ఏది, మదపుటేనుగు. అట్లనే మనలో ఉండేటువంటి అహంకారం అనేటువంటి ఈ మదపుటేనుగు ఇంత పని చేస్తూ ఉంటుంటుంది. ఆ మదపుటేనుగు ఇంత పని చేస్తుంటుంది. కాబట్టి ఆ మదపుటేనుగుని మరి దాన్ని అంకుశంతో దాన్ని దారిలోకి తీసుకురావాలి. అందుకనే క్రోధాకారాంకుశోజ్వల అనేటువంటి మొట్టమొదటి అమ్మవారి చేతిలో ఉన్నటువంటి క్రోధాకారాంకుశోజ్వల అనేటువంటి ఒక నామం ఒకటి అక్కడ వచ్చిందనమాట. అక్కడ అంటే ఇది గజసేనాధిపతి అనమాట. ఇది అసుర శక్తి అనమాట.
ఈ అసుర శక్తిని లోపల అణిచివేసేసేయాలి. అది మొట్టమొదటగా చెబుతున్నారు అనమాట. కాబట్టి మనలో ఉన్నటువంటి అసుర శక్తిని గమనించుకోవాలి. అనగా అసుర శక్తి అనేటువంటిది అహంకారము, గర్వము, అది అర్థం. ఇవి ఎటువంటి మదపటి ఏనుగులు లాంటివి. అహంకారం ఎప్పుడు పెరుగుతుంటుందయ్యా అని అంటే బాగా ధనం ఉంది, అహంకారం పెరుగుతుంది. బాగా తర్వాత ఇంకొకటి కూడా ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి ఈ అహంకారం పెరగటానికి. ఏమిటో కులం వలన అహంకారం పెరుగుతుంటుంది, అనగా వంశం వలన అహంకారం పెరుగుతుంటుంది, విద్య వలన అహంకారం పెరుగుతుంటుంది, ధనం వలన అహంకారం పెరుగుతుంటుంది. ఇట్లా ఈ విధంగా రకరకాలుగా అహంకారాలు పెరుగుతాయి. ఈ అహంకారం పెరగటం వలన జ్ఞానం వలన కూడా అహంకారమే. ప్రస్తుత కాలంలో జ్ఞానం వల్ల కూడా అహంకారమే కనపడుతున్న వాళ్ళు కనపడుతుంటారు. అనగా నేనంతటి గొప్పవాడిని కనుక నన్ను అతిక్రమించుతారా, నేను చెప్పిందే వేదం అనేటువంటి విషయం అన్నమాట. అది అహంకారం. ఇట్లా అహంకారం అనేటువంటిది వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది ఏనుగులాగా ఉండి ఎవరిని లెక్క చేయకుండా తాను ప్రత్యేకంగా కనబడుతూ ఆ విధంగా తన యొక్క అజ్ఞానాన్ని, అహంకారాన్ని ప్రకటించుకుంటూ ఉంటుంటాడు. ఇది జీవుడికి ఉండేటువంటి లక్షణం. ఈ జీవుని యొక్క ఈ లక్షణాన్ని తీసేసేయాలన్నమాట. కాబట్టి ఎంత సంపద ఉన్నా కానీ, ఎంత సంపద ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత ఉన్నా కానీ నిరహంకారివై ఏముండాలి? నాహంకర్త అనేటువంటిది ఉండాలి. నాహంకర్త, నేను కర్తను కాదు అని అర్థం. దీనంతా ఏమిటంట? ఈ సంపద అంతా కూడా పరమాత్మ స్వరూపమే. అందుకనే మనకు ఈ దీనిలో చెప్పినటువంటి ఈశోపనిషత్తులో కూడా ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాన్ జగతు తేన త్యక్తేన భుంజీధ మాకృత కశ్యప్సిత్ ధనం అని అన్నారు. ఈ సంపదంతా ఎవరిదంటే పరమాత్మదయ్యా, నీది కాదు. నీవు కేవలం త్యాగబుద్ధితోటి అనుభవించుము. అంతేగాని నాది నాది అని అనుకుంటూ కూర్చోవాకు. నాది నాది అని కూర్చుంటే నీవు అనేక కర్మబంధాల్లో చిక్కుంటావు. కాబట్టి అనేక జన్మలు పొందాల్సి వస్తుంటుంది. కనుక ఈ సంపద అంతా నీకెంతో కోట్ల కోట్ల ఆస్తి విలువ అనేటువంటిది ఎంతో ఉన్నది. అదంతా నాది అని అనుకోకు. అదంతా ఎవరిదైనా పరమాత్మ స్వరూపము. కేవలం నేను త్యాగబుద్ధితో అనుభవిస్తున్నాను అని అర్థం. అట్లనే జ్ఞాన సంపన్నుడు ఉన్నారనుకోండి, ఈ జ్ఞానమంతా ఎవరు ప్రసాదించారో? అమ్మవారు ప్రసాదించింది. అమ్మవారు ప్రసాదించినటువంటి ఈ జ్ఞానంతో నేను తృప్తి పొందుతున్నాను అనేటువంటి భావంతో ఉండాలి. ఇట్లా ఈ విధంగా అన్నీ అనమాట. కాబట్టి అట్లా ఆ విధంగా అనమాట ఈ జ్ఞానం అనేటువంటిది కలగాలి. అందుకని ఎప్పుడు కలుగుతుంటుంది? అహంకారం అనేటువంటిది నశించినప్పుడు. కాబట్టి నువ్వు పొందుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరమాత్మ స్వరూపం అని అనుకోవాలి. అహంకారం మనకి రాదు. అహంకారం ఉంటే నీవు మదపుణ్యంలాగా ఉంటావు అని చెబుతున్నారు. కాబట్టి మొట్టమొదటిగా అహంకారం అనేటువంటి దాన్ని తొలగించుకో. అందుకని అహంకారం అనేటువంటిది వీటిల్లో అంతఃకరణ చతుష్టయంలో నాలుగవది. అంతఃకరణ చతుష్టయం నాలుగవది. అనగా మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారం అనేటువంటి నాలుగు ఉన్నాయి. ఈ నాలుగు ఏమిటనమాట? లొంగిపోవాలి. ఎవరికి? పరబ్రహ్మానికి లొంగిపోవాలి. ఈ నాలుగు వేళ్ళు అంతఃకరణ చతుష్టయం. ఆ 4 వేళ్ళకి పక్కనే ఇంకొక వేలు ఉంది, బొటన వ్రేలు. ఈ బొటన వ్రేలు చూడండి, 4 వేళ్ళకి బొటన వ్రేలుకి ఎలా ఏమాత్రమైనా పోలికగా ఉందేమో చూడండి. ఇది పొట్టిగా ఉంటుంది, ఇటు పక్కగా ఉంటుంది. ఇది పరబ్రహ్మస్వరూపం. ఇది బొటన వ్రేలు. అంగుష్టమాత్రో బహువహ అనేటువంటిది కూడా వస్తుంది. అంగుష్టం పరబ్రహ్మస్వరూపం. కాబట్టి 4 ఏళ్ళని వరుసగా అహంకారము, అలానే మరి చిత్తము, ఇవన్నీ ఉన్నాయి కదా. అందుకని మనకు నిర్వాణ షట్కంలో కూడా అందుకని దానిలో చెబుతుంటారు అనమాట. నాహం చిత్త అని ఈ విధంగా వరుసగా చెప్తూ ఉంటున్నారు కదా. నేను కాదు, నేను ఎవరిననగా శివోహం చెబుతుంటారే. కనుక అంతటి స్థానానికి రావాలి అని అంటే ఈ 4 ఈ అంతఃకరణ చతుష్టయాన్ని ఈ అంగుష్టానికి, పరబ్రహ్మాన్ని తగిలించాలి. అప్పుడు పరబ్రహ్మాన్ని తగిలిస్తే అప్పుడు చిన్ముద్ర ఏర్పడుతుంది. ఆ చిన్ముద్ర ఏర్పడినప్పుడే జ్ఞానముద్ర. అది మనకు సూచన తెలుస్తుంది. జ్ఞానముద్ర అనగా నీలో ఉన్నటువంటి 4 అంతఃకరణ చతుష్టయం కూడా వాటి యొక్క శక్తులు నశించి పరబ్రహ్మస్వరూపంలో లీనమైపోవాలి. అప్పుడు పరబ్రహ్మస్వరూపంలో లీనమైనప్పుడే అప్పుడు చిన్ముద్ర, అది జ్ఞానముద్ర. అప్పుడే నీకు జ్ఞానం కలుగుతుంది, అహంకారం పోవాలి అని మొట్టమొదటి దానిలో చెబుతున్నారు.
ఈ దీనిలో సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవిత అనేటువంటిది. సంపత్కరి అనేటువంటి అమ్మవారు దేవత. అమ్మవారు అప్పుడే నీ యొక్క సంపద అనేటువంటిది, జ్ఞాన సంపద అనేటువంటిది అమ్మవారు ఇస్తుంది అనమాట. ఎప్పుడైతే అజ్ఞానం అనేటువంటిది తొలగినప్పుడు ఇది అర్థం. కాబట్టి మొట్టమొదటి దేని మీద అంతఃకరణ చతుష్టయం మీదనే వచ్చేసేసారు. కాబట్టి వాటిని లయం చేసేసుకోవాలి. అట్లా అనమాట. అనగా వాటిని బ్రహ్మంలో కలిపేసేటప్పటికీ అంగుష్టాలు తగిలించేటప్పటికీ ఏమొస్తుందన్నమాట, అంగుష్టాభ్యానం తర్జనీభ్యానం మధ్యమాభ్యానామికాభ్యాం కరదల పృష్టాభ్యానం ఈ విధంగా మనం చేస్తుంటాం కదా. కాబట్టి దాని ప్రకారంగా ఏంటనమాట, మొట్టమొదట మనం పూర్తిగా బ్రహ్మంలో లీనమై కూర్చొని అప్పుడు ఆ పారాయణ కూర్చుంటాం. అది అసలు వాస్తవానికి ఏంటంటే ఇవి అంగన్యాస కరన్యాసాలు అనేటువంటిది. ఎందుకనంటే మనలో ఉన్న అహంకారము చిత్త అహంకారములన్నీ నశించి ఆ పరబ్రహ్మం యందు మన యొక్క మనస్సు నిలపాలి అనేటువంటి భావంతో ఈ అంగన్యాస కరన్యాసాలు వస్తాయి. ఆ తర్వాత మనకు పారాయణ అనేటువంటిది కానీ అర్చన అనేటువంటిది కూడా సాగుతుంటుంది అట్లా. కాబట్టి ఇక్కడ అహంకారం నశించింది. మొట్టమొదటగా భండాసురుణ్ణి వధించడానికి మొట్టమొదట అహంకారం నశించింది. ఆ తర్వాత అశ్వారూఢ అధిష్ఠిత కోటి విహిరావృత అశ్వారూఢ అధిష్ఠిత అశ్వ ఆరూఢం. ఇప్పుడు అశ్వదళం వస్తున్నది. అశ్వదళము ముందు గజదళం వచ్చేసేసింది, తర్వాత అశ్వదళం వచ్చింది. ఆ గజదళం అహంకారము కోపములు అనేటువంటి నశించింది. ఇక ఆ తర్వాత అశ్వదళం వచ్చింది. అశ్వము అంటే అర్థం ఏంటి, గుర్రము అని అర్థం. ఏమిటి అశ్వము అని అంటే ఆసు వేగే అనేటువంటి క్రియాపదం నుంచి వచ్చింది. ఆసు అంటే శీఘ్రముగా, వెంటనే, స్పీడ్ అనమాట. ఈ స్పీడ్గా పరిగెత్తేటువంటివి ఏమిటంటే మనకు ఉన్నటువంటి ఈ జంతువుల్లో, మనం పెంచుకునేటువంటి జంతువుల్లో గుర్రం చాలా వేగంగా పరిగెత్తుంటుంది. అందువలన ఈ ఇంద్రియములకు అశ్వములు అని పేరు పెట్టారు. ఇంద్రియాశ్వములు అన్నారు. ఇంద్రియములు అనేది అశ్వములు, గుర్రములు అది అర్థమన్నమాట. ఈ ఇంద్రియములు అనేటువంటి అశ్వములు ఏం చేస్తుంటాయి అన్నమాట, పరిగెత్తుతూ ఉంటుంటాయి. అవి ఎక్కడికి పరిగెత్తుతుంటాయి, విషయ సుఖాలను అనుభవించడం కోసం పరిగెత్తుతూ ఉంటుంటాయి. కాబట్టి వాటిని ఏం చేయాలి అన్నమాట, కంట్రోల్లో పెట్టుకోవాలి. అని అంటే ఏం చేయాలి మరి, మనస్సు అనేటువంటి దానికి లగ్నమై ఉన్నాయి 5 గుర్రాలు. ఆ మనస్సు అనేటువంటి దాంతో ఈ బుద్ధి అనేటువంటి సారథిలో చేతిలో ఉన్నాయి ఈ మనస్సు అనే కళ్ళెం. ఆ కళ్ళెం పగ్గాలు, ఆ పగ్గాలను పట్టుకొని ఒకసారి లాగేస్తాడు. స్పీడ్గా పరిగెత్తుతున్నాయి అవి. స్పీడ్గా పరిగెత్తుతుంటుంటే అర్థం ఏమిటి, వాటికి అవి బాగా తినాలనేటువంటి విషయ సుఖాలు అని అలా కంట్రోల్ చేసుకుంటూ తీసుకుపోతుంటాడు. ఎంత స్పీడ్ తోటి వెళ్ళాలనో అట్లా వెళ్ళిపోతుంటారు. చూడండి, మన కారు నడుపుతుంటే ఒక్కో చోట ఎంత స్పీడ్ ఉండాలి, 10 మైళ్ళు అంటారు, ఒకసారి 60 మైళ్ళు. అనగా అర్థం ఏమిటి, ఇక్కడ ఇట్లా నడపాలి, ఇక్కడ ఇట్లా నడపాలి, అలా అయితేనే నీవు అక్కడ గమ్యస్థానానికి చేరుకుంటావు అని అర్థం. అట్లనే వాటిని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. ఆ ఇంద్రియ అశ్వములను ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేటువంటిది ఉన్నది. అంత బుద్ధి దగ్గర ఉన్నది. ఈ బుద్ధికి సత్ అసత్ విచేషణ శక్తి ఉన్నది కదా. అందువలన మనస్సును అనేటువంటి మనస్సుగానే పగ్గంతో లాగేస్తాడు. లాగేసి ఏం చేస్తాడంటే ఈ ఇంద్రియములను ఏం చేస్తాడు, సంయమాగ్నిలో పడేస్తాడు. సంయమ అగ్ని అనగా నిగ్రహ శక్తిలో పడేస్తాడు. ఆ నిగ్రహ శక్తిలో పడేసేటప్పటికీ ఈ ఇంద్రియములు ఏం చేస్తాయన్నమాట, నిగ్రహించుకొని అనగా వాటికి ఎంతవరకు వెళ్ళాలనో ఎట్లా వెళ్ళాలనో జాగ్రత్తగా నడుస్తూ ఉంటుంటాయి. ఆ నిగ్రహ శక్తి ఉండాలి. అనగా అర్థం ఏంటి, మనకు కొన్ని సందర్భాలలో మన ఇంద్రియాలు చూస్తుంటాయి, ఏదో కళ్ళు చూస్తుంటాయి, ఏదో విశేషమైనటువంటి ఏవో చూస్తున్నాయి. ఆ చూసి అదేంటో తెలుసుకోవాలి అనేటువంటి భావంతో ఆ కళ్ళు ఏం చేస్తాయి, ఈ కాళ్ళకి పని చెబుతుంటాయి. అనగా మనస్సు ద్వారా ఆ నడువు అక్కడ దాకా వెళ్ళు, అదేంటో చూడాలి అనేటువంటి భావంతో చెబుతుంటారు. తీసుకుపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏవో చూసిన తర్వాత వాటి మీద ఆసక్తి పెరుగుతుంటుంది. అదేంటి, విషయాసక్తికి కలిగినటువంటి ఆసక్తి అంటే విషయ సుఖాలకు పరిగినటువంటి. ఆ విషయ సుఖములకు సంబంధించినటువంటి దానిలో అక్కడ ఆసక్తితోటి ఉండి అక్కడే ఆ
ఆసక్తితోటి ఆ విషయాలని అనుభవిస్తూ అలానే కాలం గడుపుతూ ఉంటుంటాడు. ఆ కాలం గడుపుతూ ఉంటుంటే అట్లనే ఉండిపోతుంది. అందుకని మనకు విచిత్రంగా చెబుతారు ఏంటంటే భ్రమరుట పద్మం మీద ఒక పుష్పం మీద వాలిందిట. ఆ వాలినప్పుడు దానిలో ఉన్న తేనె తాగుతూ ఉన్నది. ఆ తాగుతూ ఉండేటువంటి తృప్తి తీరలేదు దానికి. ఈ తృప్తి తీరలేదు. తృప్తి తీరకపోయేటప్పటికి ఇంకా తాగుతూనే ఉన్నది. సహజంగా సూర్యుడు వచ్చినప్పుడు కదా వికసించేది ఆ పుష్పం. సూర్యుడు అస్తమించేసేసాడు. అస్తమించేటప్పటికి ఈ లోపల ఉన్నటువంటి ఆ లోపల కూర్చొని ఉన్నది కదా ఈ పద్మంలో ఈ భ్రమరు మూసుకొని పోయింది. ఈ పువ్వు మూసుకొని పోయింది పుష్పం. అనగా లోపల ఉన్నటువంటి ఆ భ్రమరం ఏమైపోయింది, చచ్చిపోయింది చివరికి. అనగా నువ్వు విషయ సుఖాల్లో పడి చివరికి ఎటువంటి దుర్మరణం పొందావు, దేన్నైతే దేనిలో అయితే చేరావో చివరికి అవి ఏమేం చేసి నిన్ను నీ మరణానికే దారి తీసేని. ఇంత గొప్ప విశేషం. అందుకని మనకు ఆయనతోటి పోల్చి చెబుతుంటారనమాట. కాబట్టి ఆ విషయ సుఖాల ముట్ట పరిగెత్తుతుంటావు. నీ యొక్క ఇంద్రియములనే గుర్రాలు. కాబట్టి వాటిని కంట్రోల్ చేసుకోవాలి. ఆ కంట్రోల్ చేసుకున్నప్పుడే అప్పుడు నీవు ఈ రథం చక్కగా సాగుతూ ఉంటుంది అని చెబుతున్నారు. ఇది అందుకని దీనిలో అమ్మవారి యొక్క చేతిలో ఉండేటువంటి పాశము అని ఉన్నది. పాశము అంటే తాడు అనమాట. ఈ పాశము నుండే ఈ అశ్వారూఢ అనేటువంటి ఈ దేవత వచ్చింది. ఈ పాశం అంటే తాడు కదా అర్థము. ఈ తాడు ఏమిటనమాట? ఆ తాడు ఈ అశ్వారూఢ అనే అర్థం ఏమిటి? ఆ ఒక దేవత అశ్వారూఢ అనేటువంటి ఒక దేవతే పాశము అంటనమాట. ఈ అశ్వారూఢ అనేటువంటి దేవత అశ్వం మీద కూర్చొని ఆ అశ్వం యొక్క కళ్ళెం పట్టుకొని జాగ్రత్తగా నడుపుతూ ఉంటుంటుంది. ఆ జాగ్రత్తగా నడుపుతూ ఉంటుంటుంది అనగా ఇంద్రియాలని వశం చేసుకొని, ఇంద్రియములనగా జితేంద్రియములు అని అర్థం. జితేంద్రియుడు. అందుకనే సుందరకాండలో ఆంజనేయ స్వామి వారు అనేకమైనటువంటి విషయ సుఖాలన్నీ చూశాడు. 5 ఇంద్రియాలకి సరిపోయినటువంటి 5 రకములైనటువంటి విషయ సుఖాలని చూశాడు. కళ్ళకి సరిపోయిన చూశాడు, చెవులకు చూశాడు. ఇట్లా ఈ విధంగా అవి చూస్తుంటుంటే ఏమనిపిస్తుందనంటే ఇంతటి సుఖములైనటువంటివి ఆ స్వర్గలోకం కన్నా ఎక్కువ ఉన్నటువంటి ఈ సుఖాలు ఉన్నటువంటి లంకలో ఉన్నాయి. ఈ లంకలో ఉన్నటువంటి ఇంత గొప్ప గొప్ప సుఖాలన్నింటిని కూడా హనుమాను చూసి ఆయన అనుకుంటాడు, నేను చూస్తున్నది ఎందుకంటే సీతాదేవి యొక్క ఎక్కడ ఉన్నదా అని. సీతాదేవిని చూడటమే నా యొక్క లక్ష్యంగా ఉన్నది. కాబట్టి ఈ విషయ సుఖముల యొక్క వాసన నాకు అంటదు అని చెప్పాడు. అది తన దృష్టి ఎక్కడ ఉన్నది అని అంటే అమ్మవారి అన్వేషణలోనే ఉన్నది, అంతేగాని ఈ విషయ సుఖముల మీద నాకు లేదు అని చెబుతారు. అది కాబట్టి నీ యొక్క దృష్టి దేని మీద ఉండాలి? అర్థం ఏమిటి? అమ్మవారి యొక్క స్వరూపాన్ని దర్శనం చేసుకుండాలి అనేటువంటి దృష్టి మీదనే ఉండాలి నీ యొక్క ఈ సన్మార్గం అనగా జీవిత పథం. అది సర్వత్రా అమ్మవారి యొక్క తత్వం కనపడుతూ ఉంటుంటుంది. అమ్మవారి యొక్క తత్వం అనగా బ్రహ్మతత్వము. బ్రహ్మతత్వము అంతా కూడా ఈ సృష్టిలో ఈ చరాచర జగత్తులో నిండి ఉన్నది. అందుకనే సర్వం ఖల్విదం బ్రహ్మ అన్నారు. సర్వం ఖల్విదం బ్రహ్మ అన్నారు. కాబట్టి సమస్తము ఈ బ్రహ్మస్వరూపమే. కాబట్టి ఆ బ్రహ్మస్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శనం చేసుకోవటము. ఆ దర్శనం చేసుకోవాలి అనంటే ఇంద్రియములు అనేటువంటివి నీకు వశమై ఉండాలి, జితేంద్రియుడు అయి ఉండాలి. నీకు వశం కాకపోతే అనగా అర్థం ఏమిటి? నీకు వశం కాలేదు అనంటే భండాసురుడు వాటిని వశం చేసుకొని వాటిని తన ఇష్ట ప్రకారంగా తీసుకొని వెళ్ళి విషయ సుఖాల్లో పడేయటము, లేక అనేకమైన అపమార్గాల్లో పడేయటము, అసత్య మార్గంలో పడేసేసి నిన్ను చివరికి పతనం చేసేసి అనేక జన్మలు పొందించడమే వీడి యొక్క భండాసురుడి యొక్క విశేషమైనటువంటిది. కాబట్టి నీవు ఇంద్రియములు అనేటువంటి గుర్రాలని అదుపులో పెట్టుకో అని చెబుతున్నారు. ఇంతవరకు చేసిన తర్వాత ఇక ముఖ్యమైనటువంటిది వస్తున్నది. అత్యంత ప్రధానమైనటువంటి ఈ నామం ఏమిటి? చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత అని వచ్చింది. చక్రరాజ రథారూఢ. చక్రరాజ రథారూఢ. చక్రరాజము అంటే శ్రీచక్రం. ఈ శ్రీచక్రము నిందు ఆరూఢ అధిరించినటువంటి
ఏమిటనమాట, సమస్త ఆయుధాలన్నీ కూడా అందులో ఉన్నాయి. శ్రీచక్రంలో సమస్త ఆయుధాలన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా శ్రీచక్ర రథమును సర్వాయుధములతో అధిష్ఠించిన లలితం. అమ్మవారు కూర్చున్నది, అమ్మవారి పక్కనే అనేక ఆయుధాలన్నీ కూడా ఉన్నాయి. ఈ ఆయుధాలు అంటే రాజుగారు వస్తున్నట్టు ఆయుధాలు శస్త్రాస్త్రాలు అన్నీ ఉంటాయి కదా, అట్లనే ఆ విధంగా అనమాట. ఇక్కడ విశేషం అంటే శ్రీచక్రాన్ని గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి. ఆ శ్రీచక్రంలో ఉండేటువంటిది ఏమిటంటమాట, మనకు గొప్ప విశేషమైనటువంటి దాన్ని తెలుసుకోవాలి. శ్రీచక్రం అని అంటే అమ్మవారి యొక్క ఇల్లు అని అర్థం అనమాట. ఇది అమ్మవారి యొక్క ఇల్లు సెంటర్లో ఉంది. అమ్మవారి ఇంటి చుట్టూ కూడా మంత్రులు, ఇప్పుడు ఎట్లయితే రాజుగారు ఉంటే రాజుగారు ఇల్లు సెంటర్లో ఉండి చుట్టూ మంత్రులు, సేనాపతులు, సేనాధిపతులు యొక్క ఇళ్ళు ఉంటాయి. వాళ్ళందరూ కూడా పరివేష్టితమై ఉంటారు. మధ్యలో ఆ మహారాజు ఉంటాడు. అట్లనే ఇక్కడ కూడా అమ్మవారి ఇంటి చుట్టూ అనగా అమ్మవారి చుట్టూ వీళ్ళందరూ కూడా ఉన్నారు. మంత్రులు, అలానే సేనాపతులు ఇత్యాదులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇది వాళ్ళందరూ ఉన్నారని అర్థంగా శ్రీచక్రంలో వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి శ్రీచక్రంలో ఉన్నటువంటిది బిందు చక్రంలో ఉన్నటువంటి ఆ బిందువు ఉన్నది. ఆ బిందువు మధ్యలో ఉన్నది. దేని మధ్యలో ఉంది అంటే త్రికోణం మధ్యలో ఉన్నది బిందువు. త్రికోణం మధ్యలో, త్రికోణం ఒకటి గీయండి, మీకు ఆ గీసి మధ్యలో ఒక చుక్క పెట్టండి. ఆ చుక్క ఎవరనమాట, అమ్మవారు. ఆ అమ్మవారు ఏమిటో ఉన్నది, సర్వానందమయ చక్రంలో ఉన్నది. ఆ అమ్మవారి నుంచి వచ్చినటువంటి కాంతులు ఒక 3 దివ్యమైనటువంటి బిందువులు. ఇది అమ్మవారి నుంచి వచ్చినటువంటి ఆ బిందువులో నుంచి 3 బిందువులు, దివ్యమైనటువంటి ఒక 3 బిందువులు వచ్చినాయి. ఆ 3 బిందువుల్ని కలపండి, అది త్రికోణం అవుతుంది. ఈ త్రికోణం అయింది కదా, ఆ త్రికోణం మధ్యలో ఏముంది అనమాట, ఒక బిందువు అనగా ఒక చుక్క ఒకటి పెట్టావు, అది ఆ చుక్క ఎవరనమాట, అమ్మవారు అని అర్థం. ఆ అమ్మవారి యొక్క కాంతి అంతా ఈ 3 బిందువుల మీద పడుతున్నాయి. ఈ 3 బిందువులు అంటే త్రికోణం మీద పడుతున్నాయి. ఈ 3 బిందువులు సృష్టించినప్పుడు ఏం జరిగింది అనమాట, సమస్తమైనటువంటి అన్నీ అనగా సమస్తమైనటువంటి వేదాలు కానీ భాషలు కానీ అన్నీ కూడా ఉద్భవించాయి. అన్నీ దానిలో నుంచి బిందువులో నుంచి వచ్చినాయి. ఆ బిందువులో నుంచే ఏమొచ్చినాయి అని అంటే అర్థము, త్రికోణములలో నుంచి 3 గుణాలు వచ్చినాయి. ఆ 3 గుణాలు ఏమిటయ్యారంటే సత్వరజస్తమో గుణాలు అనమాట. సత్వరజస్తమో గుణాలు, ఈ సత్వరజస్తమో గుణాలు వచ్చినాయి. ఈ సత్వగుణానికి ఏమో విష్ణుమూర్తి, అలానే రజోగుణానికి బ్రహ్మదేవుడు, తమో గుణానికి రుద్రుడు. ఇట్లా వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారనమాట, సృష్టి స్థితి లయలు చేస్తుంటారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కార్యక్రమం అప్పచెప్పింది అమ్మవారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కార్యక్రమం. బ్రహ్మదేవుడికేమో సృష్టి చేయమన్నది, అలానే విష్ణుమూర్తికేమో రక్షించడం, పోషించడం, రుద్రుడికేమో లయం చేయటము అని చెప్పారు. ఇట్లా అనమాట. ఈ ముగ్గురికి 3 కార్యక్రమాలు అప్పచెప్పేశారు. ఈ ముగ్గురు చేయాలి అని అంటే వాళ్ళు అమ్మవారి నుంచి శక్తిని సంపాదించుకున్నారనమాట. శక్తిని సంపాదించుకున్నారు. ఈ విషయం కూడా మనకు ఇందులో సౌందర్యలహరిలో కూడా వచ్చిందనమాట. ఆ సౌందర్యలహరిలో కూడా ఆ ముగ్గురు వాళ్ళు ఆ అమ్మవారి యొక్క పాదపద్మంలో నుంచి రేణువు తీసుకొని ఆ రేణువుని వాళ్ళ యొక్క శరీరానికి అద్దుకొని ఈ విధంగా వాళ్ళ యొక్క అనగా శక్తి అనమాట. అమ్మవారి యొక్క శక్తి వాళ్ళల్లో ఉంది. బ్రహ్మదేవుల్లో ఉన్న శక్తి ఎవరంటే అమ్మవారు. ఏ రూపంలో ఉన్నది అని అంటే వాణి రూపంలో ఉన్నది. అనగా వాణి హిరణ్యగర్భాభ్యాం నమః అది అర్థం. అలానే విష్ణుమూర్తి యొక్క శక్తి లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీనారాయణాభ్యాం నమః అక్కడ ఒక బిందు. ఇంకొకటి పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః తమో గుణం. ఇట్లా అనమాట. ఈ ముగ్గురు ఈ మన శరీరంలో ఉండి సృష్టి స్థితి లయలు అనగా త్రిగుణములతో నిండి ఉన్నారు అని అర్థం. ఈ త్రిగుణములతో నిండి ఉన్నటువంటి వీళ్ళు మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ముగ్గురు దేవతలు, ప్రధానమైనటువంటి దేవతలు ఉన్నారు. వీళ్ళని ఎవరిని కూడా ప్రకాశమానం చేయకుండా భండాసురుడు అడ్డుపడ్డాడు. అనగా అర్థమేంటి, అజ్ఞానం అనేటువంటి ఒక పొర, నల్లటి చీకటి అడ్డుపడుతూ ఉన్నది. అది అనమాట. కాబట్టి వీళ్ళని తెలుసుకోవాలి. అందువల్ల తెలుసుకోవాలని ఏంటనమాట, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే అర్థం ఏంటి, వేదమునకు సంబంధించినటువంటి
వేదంలో మొదటి భాగం కర్మకాండకు సంబంధించినటువంటిది. అలానే మూడవదైనటువంటిది రుద్రుడు లయం చేసుకుంటాడే, అదేమో జ్ఞానకాండ. కాబట్టి వేదంలో ఉన్నటువంటి పూర్వభాగాన్ని, వేదంలో ఉండేటువంటి ఉత్తర భాగాన్ని రెంటిని కూడా ఈ జీవుడు అనగా మనం వాటిని ఆచరిస్తూ ఉంటాం. కర్మకాండని ఆచరించేటప్పుడేమో దాన ధర్మాలు యజ్ఞయాగాది క్రతువులు, దాన ధర్మాలు, ఇటువంటి కార్యక్రమాలు కూడా పూజాదికాలు, అర్చనాది కార్యక్రమాలు ఇవన్నీ చేస్తుంటాం. ఇదంతా కర్మకాండ. ఇప్పుడు మనం చేస్తున్నది ఉంది శరన్నవరాత్రుల్లో చేస్తున్నటువంటి పూజలు ఇవన్నీ ఉన్నాయి చూశారు, ఇదంతా కర్మకాండ. ఇదంతా వేదంలో ఉండేటువంటి పూర్వభాగం నుంచి వచ్చినటువంటిది. తర్వాత జ్ఞానభాగం అనేటువంటిది ఏంటంటే ఉత్తరకాండ. ఈ ఉత్తరకాండలో ఏమిటనమాట జ్ఞానం, ఉపనిషత్తులు ఉంటాయి. ఉపనిషత్తుల్లో ఏం చెబుతున్నాయి అనమాట, పరబ్రహ్మ తత్వాన్ని చెబుతున్నాయి. అనగా అమ్మవారి యొక్క తత్వాన్ని గురించి చెబుతున్నాయి. అమ్మవారి యొక్క తత్వాన్ని చెబుతూ ఇది అమ్మవారి యొక్క తత్వం. తత్వమసి అనగా అద్వైత భావాన్ని చెబుతూ ఉంటుంటాయి. అవి తెలుసుకుంటే అప్పుడు ఏమవుతుంది, నీలో ఉన్నటువంటి అసుర శక్తి అనేటువంటిది నశిస్తుంది. అసుర అనేటువంటిది పోయి నీకు జ్ఞానం కలుగుతుంది, జ్ఞానజ్యోతి కలుగుతుంటుంది అని ఉద్దేశం. అందువలన ఆ శ్రీచక్రాన్ని ఉపాసించేటువంటి వాళ్ళు ప్రత్యేకంగా గురువుని ఆశ్రయించి, శ్రీచక్రం అంటే ఏమిటి, శ్రీచక్రంలో ఉండే విశేషాలు ఏమిటి, శ్రీచక్రమే మన మానవ దేహము అని చెప్పారు. కాబట్టి దీన్ని ఎలా ఉపాసించాలి, ఆ శ్రీచక్ర ఉపాసన అనేటువంటిది శ్రీ విద్యా మంత్రం, అలానే బాలామంత్రం, ఇట్లా ఈ విధంగా విషయాలన్నీ ఈ విషయములంతా కూడా తెలుసుకోవడం అనేది జ్ఞానం. ఈ తెలుసుకునేటువంటి ఈ జ్ఞానాన్ని ఆచరిస్తే అప్పుడు ఏమవుతుందంటే నీలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటి తొలగిపోయి జ్ఞానస్వరూపం కలుగుతుంటుంది. కాబట్టి ఇది గురువును ఆశ్రయించుము. ఆ శ్రీచక్రాన్ని గురించి తెలుసుకోవాలి, గురువును ఆశ్రయించుకు. అసలు ఇవన్నీ కూడా లలితా రహస్యశాస్త్రములు కూడా ఇవన్నీ కూడా గురువును ఆశ్రయించి తెలుసుకోండి అని మనకు అగస్త్య మహర్షి చెప్పాడు. కానీ మనకు ఎక్కువగా ఏమిటంటే అలా కాకుండా పారాయణ చేసుకుంటుంటూ ఏదో యూట్యూబ్లో వచ్చినాయని ఇట్లా వరుసగట్ట చేసుకుంటూ ఉంటుంటారన్నమాట ఇది. కానీ ఎవరైతే గురువును ఆశ్రయించి లలితా రహస్యశాస్త్రములు అనగా అర్థం ఏమిటనమాట, సమస్తమైనటువంటి వేదములు, వేదాంతములు, శాస్త్రములు ఇత్యాదులు అన్నీ కలిసినటువంటి 1000 ట్యాబ్లెట్స్. ఏంటి ఆ ట్యాబ్లెట్స్ అంటే జ్ఞానమయ ట్యాబ్లెట్స్, జ్ఞానంతో కూడినటువంటి ట్యాబ్లెట్స్. మనకు ట్యాబ్లెట్ వేసుకుంటున్నామనంటే ఏదో వ్యాధి ఉంటే వేసుకుంటాం, అది తగ్గిపోతుంది. అలానే మనలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి ఆ చీకటి తొలగటానికి ఈ 1000 ట్యాబ్లెట్స్ అనమాట ఇవి. వీటిని గురించి తెలుసుకొని ఆచరించుకోవటము అని అర్థం అనమాట. కాబట్టి శ్రీచక్రాన్ని గురించి ఇక్కడ తెలుసుకోమంటున్నాడు. చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత. సమస్తమైన ఆయుధములతోటి ఉండి ఆ అమ్మవారు ఆ శ్రీచక్రంలో సెంటర్లో కూర్చొని, అనగా రథం సెంటర్లో కూర్చొని అమ్మవారి చుట్టూ వివిధమైనటువంటి ఆయుధాలతోటి ఉన్నది. ఈ ఆయుధం అనేటువంటిది ఎందుకు పనికి వస్తుందయా అంటే శత్రువును సంహరించడానికి పనికి వస్తుంటుంది భౌతికంగా. అట్లనే ఇక్కడ ఈ ఆయుధాలు అనేటువంటివి ఏమిటి అంటే భండాసురుడు అనేటువంటి ఆ చీకటి అనేటువంటి రాజుని వాడిని సంహరించడానికి. ఎలా సంహరించడం ఆయుధం అనేటువంటిది అని అంటే జ్ఞానాసి. మనకు భగవద్గీతలో వచ్చింది జ్ఞానాసి, జ్ఞాన ఖడ్గము ఇట్లా వచ్చింది. అసి అంటే ఖడ్గము, జ్ఞానం అనే ఖడ్గంతో సంహరిస్తుము. కాబట్టి జ్ఞానం అనేటువంటి దాన్ని అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటుంది జ్ఞానంతో. ఆ జ్ఞానం అమ్మవారి దగ్గర ఉంది. అందువలన అమ్మవారు ఏమిటయ్యానంటే జ్ఞానదా, జ్ఞాన విగ్రహ, జ్ఞానమును దా ఇచ్చినటువంటిది. ఆ జ్ఞానమును ఇచ్చేటువంటిదే కాబట్టి ఆమె అసలు ఎలా ఉంటుందయ్యా అని అంటే ఆపాదమస్తకము జ్ఞాన విగ్రహ, అది అర్థం. ఆపాదమస్తకము అమ్మవారి జ్ఞాన విగ్రహ కాబట్టి మనకు జ్ఞానదా, జ్ఞానం ఇస్తుంటుంది అన్నమాట. అది అట్లా ఆ విధంగా అమ్మవారు జ్ఞానం ఇస్తుంటుంది. ఆ జ్ఞానం వలన మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రములు ఉన్నాయి కదా, ఆ షట్చక్రముల యొక్క విశేషం అంతా కూడా తెలుసుకొని షట్చక్ర భేదన, ఈ షట్చక్ర భేదన అనేటువంటిది మనకు ఎలా తెలుస్తుంది అని అంటే మరి మనం చెప్పుకుంటూ పోతే సరిపోతుందా అండి అని అంటే
మనకు మూలం ఏంటంటే ఒక ఎగ్జాంపుల్గా ఒక ఉదాహరణగా షట్చక్ర భేదన ఎవరు చేశారు అని అంటే ఆంజనేయ స్వామి వారు. సుందరకాండలో ఆంజనేయ స్వామి వారు షట్చక్ర భేదన చేస్తారు. షట్చక్ర భేదనలో మొట్టమొదటి మూలాధార చక్రాన్ని భేదించారు. ఆ మూలాధార చక్రంలోనే ఏమున్నాయి అని అంటే అహంకారము, కామక్రోధ లోభ మోహ ఆశ్చర్యములు ఇట్లా ఈ విధంగా ఉన్నాయి కదా. ఇవన్నీ ఒక గుట్ట మాదిరిగా ఉంటాయి ఎక్కడ మూలాధార చక్రంలో. ఈ మూలాధార చక్రంలో ఉన్నటువంటి వాటి అన్నింటినీ కూడా ఆ ఆంజనేయ స్వామి వారు భేదించుకొని ఆకాశంలోకి ఆయన వెళ్ళాడు. ఇట్లా వెళ్ళి అట్లయిన వరుసగా ఆయన ఒక్కొక్క చక్రాన్ని భేదించుకుంటూ చివరికి ఆజ్ఞాచక్రం దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఆజ్ఞాచక్రం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి చివరిన 7వ చక్రమైనటువంటి అమ్మవారిని, పైన ఉండే సర్వానందమయ చక్రంలో ఉండేటువంటి అమ్మవారిని దర్శిస్తాడు. సహస్రస్తంభ మండపం అని వస్తుంది, సహస్రారాంబుజారూఢ అని వస్తుంది మనకు. అది అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం. ఇది మనకు యోగాంజనేయ స్వామి పేరు కూడా అందుకనే ఆయనకు వచ్చింది ఆంజనేయ స్వామి వారికి. కాబట్టి మనకు ఒక ఎగ్జాంపుల్గా ఎక్కడ ఉన్నదండి, మనకి దీనిలో చెబుతున్నారు కదా, మరి ఎట్లా ఎగ్జాంపుల్గా ఎలా ఉన్నది అని చెప్పి సుందరకాండ పట్టుకోండి. సుందరకాండ ఈజ్ ఈక్వల్ టు సౌందర్యలహరి. సుందరకాండలో చెప్పినటువంటి విశేషాలు కూడా ఈ సౌందర్యలహరిలో ఉన్నటువంటి విశేషాలు, అలానే ఈ లలితలో ఉన్న విశేషాలు కూడా వస్తాయి. కాబట్టి సుందరకాండ అధ్యయనం చేసేటువంటి వాళ్ళు పై కథ అనేటువంటిది అందరికీ తెలిసినటువంటిదే, కానీ లోపల గర్భితంగా ఉన్నటువంటి విశేషాలని తెలుసుకొని అప్పుడు చదువుతున్నటువంటి వాళ్లకు అమ్మవారి దర్శనం సుందరి లలితా త్రిపుర సుందరి అమ్మవారి లలితా త్రిపుర సర్వానందమయ చక్రంలో లలితా త్రిపుర సుందరిని అమ్మవారిని హనుమాన్ ఆంజనేయ స్వామి వారు దర్శనం చేసుకుంటాడు. ఆ త్రిపుర సుందరిని దర్శనం చేసుకుంటాడు. అందువల్ల త్రిపుర సుందరిని దర్శనం చేసుకుంటాడు కాబట్టి సుందరకాండ అని పేరు వచ్చింది. సుందరి. సుందరహ అనేది పుల్లింగ శబ్దం, సుందరి అనేటువంటి స్త్రీలింగ శబ్దం. సుందరహ అనేటువంటి ఆయనేమో అందులో సుందరకాండలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు అని అంటే శివ ఒక రంగా చెప్పాలి అంటే సుందరహ సుందరి, శివ పుల్లింగం, శివ స్త్రీలింగం, ఇద్దరూ ఒకటే, అభేదము. ఇక్కడ ఏం లేదు, అక్కడ శివ అంటే దీర్ఘం ఇచ్చావు స్త్రీలింగ శబ్దానికి, శివ అంటే దీర్ఘం ఇవ్వలేదు, అంతే, ఇంకేం లేదు ఇక్కడ. కానీ రెండులో ఏమున్నాయి అని అంటే శివ శబ్దంలో వాలో ఆ ఉంది, శివా శబ్దంలో చివరిలో కూడా వాలో ఆ ఉన్నది. ఈ రెండు ఆల యొక్క స్వరూపం ఏంటి అని అంటే అర్థము పరబ్రహ్మ స్వరూపము. అందుకనే అక్షరాణం అకారౌస్మి అని చెప్పింది అది. కాబట్టి బ్రహ్మం ఒకటే. అక్కడ ఆ బ్రహ్మం ఒకటే అయినటువంటి ఆ బ్రహ్మాన్ని హనుమాన్ అక్కడ దర్శనం చేసుకున్నాడు. ఎట్లా అనంటే ఇదిగో క్రమక్రమంగా షట్చక్ర భేదం చేసుకుంటూ తెరిచాడు. కాబట్టి యోగపరంగా ఇట్లా ఈ విధంగా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. క్రింద నుంచి అంటే మూలాధార చక్రం నుంచి పైకి రావాలి. ఆ పైకి రావడానికి మూలాధార చక్రాన్ని భేదించాలి. ఆ భేదించడానికి ఎట్లా ఏమిటి అని అంటే ఇప్పుడు దాకా చెప్పుకుంటూ వచ్చాం. ఏమిటనమాట, మొట్టమొదట ఈ అంతఃకరణ చతుష్టయం, అహంకారం, ఇటువంటి వాటన్నిటిని నిర్మూలించడం. తర్వాత గజదళము అశ్వదళాలు ఉన్నాయి. గజదళం ఉన్నది, అశ్వదళము ఉన్నది. గజము అశ్వము, మనలో గజము ఒక మొదపటేను ఉన్నది. అలానే ఈ ఇంద్రియములు అనేటువంటి అశ్వాలు, గుర్రాలు, ఒక 5 గుర్రాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా అణిచివేసేసేయాలి, వాటిని సన్మార్గంలో పెట్టేసేసుకోవాలి. సన్మార్గంలో పెట్టేసేసుకొని రావాలి, పెట్టుకొని అప్పుడు షట్చక్ర భేదం చేయాలి. షట్చక్ర భేదం చేస్తే అప్పుడు అమ్మవారి స్వరూపం. కాబట్టి ఇప్పుడు క్రమక్రమంగా ఆ భండాసురులతో యుద్ధం చేయడానికి సిద్ధం కావటం కోసం ఇవన్నీ కూడా తయారయ్యి రెడీగా ఉంటున్నారు. అనగా యుద్ధానికి పోతున్నామంటే ఏం కావాలి అని అంటే ఆయుధాలు ఉండాలి. ఆయుధాలైన కత్తి, డాలు, ఇటువంటి రథాలు, ఇటువంటివన్నీ సమకూర్చుకొని అందరినీ సమీకరించుకొని అప్పుడు బయలుదేరతారు కదా. అట్లనే వీళ్ళందరినీ సమీకరించుకొని అమ్మవారు సిద్ధమైంది. తాను శ్రీచక్రం అనేటువంటి రథంలో కూర్చొని సిద్ధమైంది అని చెబుతున్నారు. ఆ చక్రమైన తర్వాత చెబుతున్నారనమాట. గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవిత. గేయచక్ర రథారూఢ మంత్రిణి. తర్వాత అమ్మవారి యొక్క రథం పేరు శ్రీచక్రం. మరి తర్వాత మంత్రిణి
ఉన్నారు ఆమె యొక్క అమ్మవారి యొక్క మంత్రిని. ఆ మంత్రి అమాత్యులు శ్యామలాదేవి. ఆ శ్యామలాదేవి యొక్క ఆ రథం పేరు గేయచక్ర రథం. ఆ రథానికి గేయచక్రం. ఇప్పుడు సెంటర్లో ఈ అమ్మవారి యొక్క రథం ఉంది. అటొక రథం ఇటొక రథం వస్తుంటుంది. మధ్యలో అమ్మవారి యొక్క రథం. ఇక్కడ శ్యామలాదేవి, ఆ శ్యామలాదేవి యొక్క రథం అన్నమాట ఇది. కాబట్టి ఆ రథం అనేటువంటి దానికి చెబుతున్నారన్నమాట. ఇది ఈ శ్యామలాదేవి యొక్క రథం ఏమిటో దీని సంగతి కూడా మనకు విశేషంగా ఉన్నది. కాబట్టి వీటిని గురించి, ఈ భండాసుర వధన గురించి మనం చర్చించుకుందాము. అంతవరకు కూడా మనకు ఆ త్రిపుర సుందరి అమ్మవారి, లలితా పరమేశ్వరి అమ్మవారు మనకు సర్వదా రక్షించుతూ ఉండుగాక, అనుగ్రహం సిద్ధించుగాక. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసత్వమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్.